హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు డేట్ వచ్చేసరికి 19వ తారీఖు జనవరి నెల 2025. సో టైం వచ్చేసి సాయంత్రం 7:05 అవుతుంది. సో నేను ఈ సంక్రాంతి సేల్స్లో ఒక మొబైల్ ఆర్డర్ పెట్టానండి. 5G మొబైల్, టెక్నో వాళ్ళది పాప్ 9 5G అని. సో ఇది వచ్చేసి బడ్జెట్ మొబైల్ అనమాట 5Gలో. సో ఒకసారి నేను అన్బాక్సింగ్ చేసి ఏమేమి వచ్చాయి ఏం కదా ఒకసారి చూద్దాం. సో బాక్స్ ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది, టెక్నో అని. సో ఇక్కడ వాళ్ళు హైలైట్గా కెమెరాస్ హైలైట్ చేస్తున్నారు, ఐసీ మొత్తం కలర్ సింబల్తో. ఇక్కడ పాప్ 9 5G అని ఇచ్చారు. సో బాక్స్ యొక్క లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఓన్లీ పాప్ 9G 5G అని ఇచ్చారు, 9 5G అని ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి టెక్నో పాప్ 9 5G అని ఇచ్చారు. సో ఇది మనకు 3 వేరియంట్లో అవైలబుల్ ఉందండి. బ్లాక్, వైట్ అండ్ ఇది బ్లాక్, వైట్ అండ్ ఇది వచ్చేసి లైట్ వాటర్ కలర్ అండి, కలర్లో అవైలబుల్ ఉంది. సో నేను ఈ కలర్ ఆర్డర్ పెట్టాను. సో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి 48 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళది, సోనీ కెమెరా. మెయిన్ కెమెరా వచ్చేసి IMX 582 అంట. సో ఈ బడ్జెట్లో ఈ కెమెరా అనేది చాలా బెస్ట్ అండి. అంతేకాక 4 years ప్లస్ మనకు మనకు ఏదైనా కానీ సర్వీసెస్ అప్డేట్స్ కానీ ఏమన్నా కానీ మీరు ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అంతేకాక మనకి ఇక్కడ స్క్రీన్ కూడా చూసారంటే మీరు 120 Hz ఇచ్చారండి, సూపర్ స్మూత్ స్క్రీన్ అని. సో అది కూడా మంచి అడ్వాంటేజ్ మనకు ఈ ప్రైస్ రేంజ్లో. అంతేకాక మనకు ప్రాసెసర్ కూడా 6300 5G ప్రాసెసర్ అండి. ఈ ప్రైస్ రేంజ్లో మనకి ఈ ప్రాసెసర్ అనేది ఏ మొబైల్లో కూడా లేదు. సో ఇది ఒక బడ్జెట్లో మంచి ఆప్షన్ అనే మనం చెప్పుకోవాలి. సో ఇక్కడ మనకు 5G ఏ సపోర్ట్ చేస్తుంది మొత్తం అంతా ఇచ్చారు ఇక్కడ కింద పక్కన. ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటే మనకి ఇక్కడ డాల్బీ అట్మాస్ ఇచ్చారు, హై రైజ్ స్పీకర్స్ ఆడియో ఇచ్చారు. సో మనకు ఇది డాల్బీ కూడా సపోర్ట్ చేస్తుంది వాయిస్ సౌండ్ పరంగా. సో ఇంకా బాక్స్ పైన పక్కన చూసుకుంటే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనేది ప్రైజ్ ఎప్పుడు క్రియేట్ చేశారు ఏం కదా అనేది మొత్తం అంతా ఇచ్చారు. సో దీని ప్రైస్ వచ్చేసి మనకు అరౌండ్ 12,000 రూపాయలు ఇచ్చారండి, 11,999 రూపాయలు. నవంబర్ 2024 అనేది మోడల్ ఇచ్చారు ఇక్కడ, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. సో అది ఇంకా బాక్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి వాళ్ళ టెక్నో వాళ్ళది వారంటీకి సంబంధించి 12 months వారంటీ ఇచ్చారు. సో ఇక్కడ ఇది నేను పెట్టిన మొబైల్ వచ్చేసి ఆర్డర్ పెట్టింది వచ్చేసి 4+64 అండి. సో ఇది మనం ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు, ర్యామ్ 4 to 4 అంటే 8GB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇక్కడే దీంతోనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో మనకి 8GB ర్యామ్ అనేది ఉన్నట్టు సెల్లో. సో 64 మోడల్. ఇది వచ్చేసి నాకు అరౌండ్ 7,630 రూపాయలు పడింది SBI కార్డు ఆఫర్తో. సో ఒకసారి కావాలంటే మీరు కూడా అమెజాన్లో ఒకసారి లుక్ చేయండి. దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేద్దాం, ఏమేమి వచ్చాయి చూద్దాం. కంటెంట్స్ బాక్స్లో కంటెంట్స్ ఏదైనా వచ్చేసి సెర్చ్ చేద్దాం. సో బాక్స్ చూడడానికి అయితే చాలా బాగుంది, ఇక్కడ సీల్స్ ఏం లేవు. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఇది ఫోన్ ఉందండి, టెక్నో పాప్ 9 5G అని. సోనీ వాళ్ళ కెమెరాని హైలైట్ చేస్తున్నారు, సోనీ IMX 582. ఇది సోనీ వాళ్ళది ఈ బడ్జెట్లో ఇంత మాత్రం తెచ్చినా కూడా గొప్పనండి కెమెరా అనేది, 48 మెగాపిక్సెల్. సో ఇక్కడ ప్రాసెసర్ని హైలైట్ చేస్తున్నారు, 4 years అనేది పెట్టారు వాళ్ళు. మళ్ళీ స్క్రీన్ యొక్క రెజల్యూషన్ అంటే ఎంత స్మూత్గా వర్క్ అవుతుంది అనేది ఇచ్చారు. సో ఫోన్ అనేది పక్కకు పెట్టేద్దాం. సో బాక్స్ ఇంకా ఏమేమి ఇచ్చారో చెక్ చేద్దాం. సో బాక్స్ అనేది ఓపెన్ చేయగానే మనకు ఇక్కడ యూజర్ మాన్యువల్స్ ఇచ్చారు, 2 వారంటీకి సంబంధించి ఒకటి, యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చారు. సో ఇవి కూడా పక్కకు పెట్టేద్దాం. సో బాక్స్ లోపల ఒక రెండు స్టిక్కర్స్ ఇచ్చారండి, మనం బ్యాక్ సైడ్ పౌచ్ వేసుకునేకి. సో మనకు ఏది నచ్చితే అది బ్యాక్ సైడ్ పౌచ్ అనేది వేసుకోవచ్చు. ఇది ఒక మంచి, అంటే వీళ్ళు కొత్తగా ఆలోచించారు ఈ థాట్ అనేది. సో మనం పౌచ్ అనేది డిఫరెంట్గా మార్చాల్సిన అవసరం లేదు. సో ఈ స్టిక్కర్ వేసుకుంటే బ్యాక్ సైడ్ పౌచ్కి సరిపోతుంది. ఇవి కూడా బాగున్నాయి చూడడానికి. సో బాక్స్లో ఇంకా వాళ్ళు క్రిస్టల్ కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో కేస్ క్వాలిటీ కూడా చాలా బాగానే ఉంది, పర్లేదు. ఈ ప్రైస్ అయితే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో మొత్తం అన్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ కెమెరా కూడా మనకు డ్యామేజ్ కాకుండా లైట్ కూడా బంప్ కూడా ఇచ్చారు. సో ప్రాబ్లం లేదు. కేస్ అయితే బాగానే ఉంది. కేబుల్ ఇచ్చారండి, C టైప్ కేబుల్, C టైప్ ఇది. సో పక్కకు పెట్టారు. ఇంకా దీంట్లో బాక్స్ వచ్చేసి సిమ్ ఎజెక్టర్ పిన్ ఇచ్చారండి, ఇది కూడా కొంచెం స్టైలిష్గా ఉంది పిన్. ఛార్జర్ ఏం ప్రొవైడ్ చేయలేదు వాళ్ళు, ఛార్జర్ కప్ అనేది మనం సపరేట్గా తీసుకోవాల్సిందే. ఓకే, అవన్నీ బాక్స్లో వచ్చిన కంటెంట్స్, ఇవేనండి బాక్స్లో వచ్చిన కంటెంట్స్ మొత్తం. సో ఛార్జర్ ఇవి మొత్తం అన్ని బాక్స్లో వచ్చిన కంటెంట్స్. ఒక కేబుల్, పౌచ్, సిమ్ ఎజెక్టర్ పిన్, దానికి పౌచ్ మనం బ్యాక్ సైడ్ కావాలనుకుంటే స్టిక్కర్స్ వేసుకోవచ్చు. సో ఇవి బాక్స్లో వచ్చేవి. సో ఒకసారి ఫోన్ అనేది చూపిస్తాను ఈ విధంగా ఉంది. సో ఫోన్ అనేది బ్యాక్ సైడ్ వచ్చేసి చూడడానికి అయితే చాలా బాగుంది, ప్రీమియంగా ఉంది చూడడానికి. చూడండి, లైటింగ్ పడుతుంటే మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది. కెమెరా సెటప్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకు ప్యానోరమిక్ ఇది ఫ్లాష్ లైట్ కూడా ఇచ్చారు. సో బాగానే ఉంటుంది ఇది కూడా. సో అది ఫోన్ అనేది ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఇచ్చాడు, దీనికి సౌండ్ అప్ అండ్ డౌన్ సౌండ్ వాల్యూమ్ తగ్గించుకునేది పెంచుకునే బటన్స్ ఇచ్చారు. ఫోన్ యొక్క బ్యాక్ సైడ్ వచ్చేసి స్పీకర్లు ఇచ్చారు, C టైపు. మనకు 3.5 FM జాక్ కూడా ఇచ్చాడు. ఇది వచ్చేసి మైక్ అండి,
రైట్ సైడ్ వచ్చేసి సిమ్ మనం పెట్టుకోవడానికి తీయడానికి. ఇది డాల్బీ సపోర్ట్ చేస్తుంది కదా, డ్యూయల్ బ్యాండ్. ఇక్కడ నుంచి కూడా ఒక స్పీకర్ ఉందండి మనకు, డ్యూయల్ అనమాట. ఆ పైన 2 సౌండ్ స్పీకర్స్ ఉన్నాయి, సౌండ్ అనేది బాగా వెళ్ళిపోయింది. సో ఒకసారి స్విచ్ ఆన్ చేస్తాం మొబైల్. సో ఆన్ చేయగానే టెక్నో పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని వచ్చింది. సో ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. పడుతుందండి, మొబైల్ సెటప్ పడుతుంది. క్విక్గా సెటప్ చేసేసి నేను ఒకసారి చూపించేస్తాను మొత్తం సెటప్ అయిపోయిన తర్వాత. ఓకే, సెటప్ అనేది ఆల్మోస్ట్ అలా అయిపోయిందండి. ఇది వచ్చేసి మనకు ఆటో బాక్స్ ఆండ్రాయిడ్ 14 వర్షన్తో వస్తుంది. సో ఒకసారి చూపిస్తాను. మనకు బాక్స్ అనేది మనకు ఆటో బాక్స్ 14 వర్షన్తో వచ్చింది. అంతేకాక ఇది డౌన్లోడ్ కూడా అడుగుతుంది, అప్డేట్స్ వచ్చినట్టు దీనికి. సో డౌన్లోడ్ అడుగుతుంది, డౌన్లోడ్ పెట్టేశాను. సో ఇక్కడ చూసారంటే ఆండ్రాయిడ్ వర్షన్ 14 అని ఇచ్చారు. ఇక్కడ మనకు వచ్చేసి ర్యామ్ అనేది ఇక్కడ చూపిస్తుంది 4GB + 1GB అని. కావాలనుకుంటే మనం ఇక్కడ నుంచి ర్యామ్ కానీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో సెట్ ర్యామ్ అనేది ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు అప్ టు 4GB వరకు. సో ఈ విధంగా మనం ర్యామ్ కూడా పెంచుకోవచ్చు. ర్యామ్ పెంచుకుని ఫోన్ కూడా రీస్టార్ట్ అవుతుంది. మనకి కెమెరా కూడా మనకు బాగా వచ్చిందండి. దీనికి ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కూడా వచ్చింది. సో మనం మీరు కావాలనుకుంటే గ్లాస్ వేయించుకోవచ్చు, లేదంటే ఈ స్క్రీన్ గార్డే సరిపోతుంది, గీతలు ఏమి పడుకోకుండా. సో మనం ఫోన్లో నుంచి అయితే ఇంకేం మనం బయట నుంచి ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఒక ఛార్జర్ కప్పోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది వచ్చేసి అరౌండ్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తున్నాము. సో ఒకసారి నేను కెమెరా ఓపెన్ చేస్తాను. ఇది కెమెరా అనేది ఓపెన్ చేసానండి. చూడండి కెమెరా క్లారిటీ అనేది ఏ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు 40 మోడ్స్ అనేవి ఉన్నాయి. సో నేను 48 సెలెక్ట్ చేసుకుంటాను, ఒకసారి చూపిస్తాను. 48 మోడ్ అనేది ఇది. సో కెమెరా అనేది ఫోటో అనేది తీసాను. సో కెమెరా క్లారిటీ అయితే నైట్ టైం అవుతుంది. సో అయినా కూడా నైట్ టైంలో కూడా చాలా బాగానే వస్తుంది. సో కెమెరా కూడా ఎంత జూమ్ చేసినా కూడా కెమెరా పిక్సెల్ అనేది పగలట్లేదు చూడండి. సో కెమెరా క్లారిటీ కూడా చాలా బాగా వస్తుంది. చూడడానికి అయితే కెమెరా క్లారిటీ అయితే చాలా బాగుంది. ఒక్కసారి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాం. సో మనకు షార్ట్ వీడియో, స్లో మోషన్ ఉంది, టైమ్ ల్యాప్స్ వీడియో ఉంది, పానోరమ్ వీడియో తీసుకోవచ్చు, మనము డాక్యుమెంటేషన్లో తీసుకోవచ్చు. సో ఇవన్నీ మోడ్స్ అన్నీ ఇవన్నీ ఉన్నాయండి. డ్యూయల్ మోడ్ కూడా ఉంది, అంటే మనం ఫ్రంట్ బ్యాక్ రెండు అట్ ఏ టైం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, డ్యూయల్ మోడ్ అనేది ఆన్ చేసుకోవడం వల్ల ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ రెండు అట్ ఏ టైం వస్తుంది. సో అది సో ఇట్లా మనం ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకటేసారి కూడా దీంట్లో తీసుకోవచ్చు. ఇది మంచి ఆప్షన్ అని చెప్పుకోవాలి కెమెరాలో. సో అది ఇంకా ఏ కెమెరా ఉంది. సో కెమెరా పరంగా అయితే చాలా బాగానే ఆప్షన్స్ ఇచ్చాడు దీంట్లో. సో మనకి ఇక్కడ మ్యాజిక్ కెమెరా కూడా ఇచ్చాడు. వీడియో ఒకసారి వీడియో రేంజ్ ఇంతవరకు తీసుకోవచ్చు చూద్దాం. వీడియో రేంజ్ వచ్చేసి దీంట్లో 2K వరకు తీసుకోవచ్చు అండి. 2Kలో 30 FPS వరకు తీసుకోవచ్చు. మనం వీడియో వచ్చేసి ఇది 4K సపోర్ట్ అయితే లేదండి, కాకపోతే 2K 30 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. 1080 అయితే మనకు 60 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. సో చాలా బాగానే సపోర్ట్ చేస్తుందని చెప్పుకోవాలి ఈ ప్రైస్ రేంజ్లో. కెమెరా క్లారిటీ కూడా చాలా బాగా వస్తుంది. మామూలు మనం చూసుకున్న అంటే బడ్జెట్ ఫోన్స్తో పోల్చుకుంటే దీంట్లో కెమెరా క్లారిటీ అయితే చాలా బాగుంది. కొన్ని షాంపుల్స్ తీసి మీకు ఒకసారి చూపిస్తాను కెమెరా అనేది ఏ విధంగా ఉంది అని. సో కెమెరాను ఉపయోగించి కొన్ని శాంపుల్స్ అయితే ఫొటోస్ అయితే తీసుకున్నానండి. ఇది మనం ఫస్ట్ తీసిన ఫోటో. సో ఇప్పుడు ఇది ఒకటి తీసాను చూడండి. కెమెరా క్లారిటీ అయితే ఇది నార్మల్ కెమెరా, ఏఐ కెమెరా వాడి. సో ఇది ఒక శాంపుల్. సో ఇది వచ్చేసి నేను మామూలుగా నార్మల్ 48 కెమెరా కాదు, ఏఐ కెమెరాతోనే తీసుకున్నాను. దీనికి క్లారిటీ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. సో పిక్సెల్ అయితే ఎక్కడైనా మనకు పగలట్లేదు, చిన్న డాటాను కూడా మనకు చూపిస్తుంది. ఒకటి 48 మెగాపిక్సెల్లో తీసుకున్నాం అంటే ఇది 48 మెగాపిక్సెల్లో తీసుకున్న కెమెరా ఫోటో. సో ఇది లోడ్ అవ్వడానికి కూడా కొంచెం టైం తీసుకుంటుంది. సో ఫోటో క్లారిటీ అయితే చాలా బాగుంది. కెమెరా క్లారిటీ అయితే చాలా బాగానే వస్తుంది. మనకి ఎంత పిక్సెల్ అనేది జూమ్ చేసినా కూడా మన పిక్సెల్ అనేది పగలుకోకుండా చాలా క్లారిటీగా వస్తుంది కెమెరా పరంగా అయితే. దీనికి ఒకటి చూడండి, చాలా క్లారిటీగా అయితే ఉంది. లెటర్స్ కూడా మనకు క్లారిటీగా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్లో అయితే చాలా బాగుందని చెప్పాలి. ఒకసారి ఫ్రంట్ కెమెరా చూపిస్తాను. సో ఫ్రంట్ కెమెరా వైజ్ కూడా బాగానే వస్తుంది మనకు. ఫ్రంట్ కెమెరా వైజ్ కూడా చాలా బాగానే వస్తుంది క్లారిటీ అయితే. సో అది ఓవరాల్గా. సో ఒకసారి మీకు ఒకసారి ఆడియో అండ్ వీడియో ఒకసారి చూపిస్తాను ఎలా వస్తుంది మిగతాన్ని. కాపీరైట్ ఇష్యూ వల్ల నేను వీడియోస్ అనేది ప్లే చేయలేదు. జస్ట్ ఓకే వీడియో క్లారిటీ కోసం నేను వీడియో ప్లే చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకు యూట్యూబ్లో 4K వరకు సపోర్ట్ చేస్తుంది, 1440p వరకు సపోర్ట్ చేస్తుందండి. సో క్వాలిటీ అయితే అడ్వాన్స్లో మనకు 144p వరకు సపోర్ట్ చేస్తుంది 4K వీడియోను. సో క్వాలిటీ అయితే డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్పాలి. ప్రతి విషయం చాలా క్లియర్గా వస్తుంది చూడండి.
వీడియో పరంగా అయితే చాలా క్లీన్గా కనిపిస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో మనకు చాలా బెస్ట్ అని చెప్పుకోవాలి. చూసారంటే మొత్తం ఎక్కడ ఎడ్జెస్ వరకు స్క్రీన్ ఉండడం వల్ల మనకు చాలా బాగా కనిపిస్తుంది. స్క్రీన్ కూడా సేమ్ అమోలెడ్ స్క్రీన్ ఎలా అయితే ఉంటుందో అలాగే అనిపిస్తుంది నాకైతే క్లారిటీ పరంగా. ఒకసారి సౌండ్ కూడా మీకు ఒకసారి సౌండ్ వినిపిస్తాను ఒక వీడియో ప్లే చేసి. సౌండ్ కూడా కాపీరైట్ ఇష్యూ వల్ల మనం చాలా వీడియోస్ నిలిచిపోయారు. సో దానికని కొన్ని కాపీరైట్స్ అనేది కాపీరైట్స్ ఇష్యూ వల్ల నేను కొన్ని తీసేస్తున్నాను. సో ఈ విధంగా సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుందని చెప్పాలి. సో సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుంది, ప్రాబ్లం అయితే లేదు. మొత్తానికి ఇదండి. ఈ బడ్జెట్లో అయితే మనం దీన్ని కన్వర్సుకుని మనం తీసుకోవచ్చు ఈ మొబైల్ని. సో ఇన్బిల్ట్ కానీ ఫిక్స్ చేశాడు వాడు, క్రోమ్ ఇవన్నీ వచ్చేసేది. సో డిస్ప్లే యొక్క రిఫ్రెష్ రేట్ కూడా చాలా బాగా ఉంది, అంటే స్మూత్గా వర్క్ అవుతుంది నాకైతే. సో అదండి, మీరు బడ్జెట్లో కనుక ఏదైనా మొబైల్ 5G మొబైల్ తీసుకోవాలనుకుంటే దీన్ని ఒకసారి కన్సిడర్ చేయండి. 7,700 ప్రైస్ రేంజ్లో ఇది చాలా మంచి మొబైల్ అని చెప్పుకోవాలి. సో ఇప్పుడైతే ఆఫర్ ఉంది SBI కార్డ్ పైన. సో ఏమైనా చూస్తారేమో ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, అక్కడ నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై హింద్.